నమస్కారం. టౌన్ 24 న్యూస్ పిఠాపురంకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలతో మీ ముందున్నాం. వైద్య చదువు కొనసాగించడానికి ప్రభుత్వము ఆర్థిక సహాయము. మాజీ ఎమ్మెల్యే వర్మగారు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం కరణం డశ్రీహరి తండ్రి కాశీ విశ్వేశ్వరరావు నీట్ ర్యాంక్ 43,634, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆర్థోపెటిక్లో అర్హత సాధించారు. అతను కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండుట వలన MBBS/PG కొనసాగించుటకు కావాల్సిన ఫీజులు చెల్లించుటకు అతని కుటుంబానికి సామర్థ్యం లేదు. సమాజానికి సేవ చేయాలని చూస్తున్న అతని పరిస్థితిని గమనించి PG కొనసాగించుటకు సపోర్ట్గా గౌరవశ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా 5 లక్షల రూపాయల చెక్కును నేడు పిఠాపురం రాజావారి కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేము అందించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, నారా లోకేష్ గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు బొజ్జా సతీష్, పిల్లి చిన్న, కరణం సాయిబాబు, మడికి ప్రసాద్, కోళ్ల బంగారు బాబు, అడ్డూరి శ్రీను, నల్లా గోవింద్, పొన్నాడ గంగా భవానీ, వరద సత్తిబాబు, మట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వర్గం కరణం శ్రీహరికి PG మెడిసిన్ చదువుతున్న అతనికి మరి ఫీజు సపోర్ట్గా ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారు ఆయనకి 5 lakhs సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. కలెక్టర్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం అండి. నా పేరు కరణం శ్రీహరి. నేను పిఠాపురం మండలంకి సంబంధించినవండి. మా నాన్నగారి పేరు కరణం కాశీ విశ్వేశ్వరరావు. నేను నా MBBS GSL మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో చేశాను. నాకు పై చదువులకి PG చదవడానికి కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా మన ఎక్స్-ఎమ్మెల్యే వర్మ గారిని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అడిగితే ఆయన మన జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ సాంగ్లీ గారితో సంప్రదించి ఈ 5 లక్షల విరాళం ఇప్పించారు. ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నాకు ఇప్పించినందుకు నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఎక్స్-ఎమ్మెల్యే ఎస్వి వర్మ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గురించి మన ఎక్స్-ఎమ్మెల్యే ఎస్వి వర్మ గారిని సంప్రదించడం జరిగింది. ఆయన నారా లోకేష్ గారితో మాట్లాడి మన జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి నాకు ఈ 5 లక్షల విరాళం ఇప్పించడం జరిగింది. కాబట్టి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మన ఎస్వి వర్మ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను.